హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనిగి రాజేష్. సింపుల్ హోమ్ రెసిపీస్. ఈరోజు వచ్చేసి ఉసిరికాయ చట్నీ. చూడండి, 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. వాటిని నీట్‌గా వాష్ చేసుకొని, తడి లేకుండా తుడుచుకొని 1 అవర్ ఎండలో ఆరబెట్టుకోవాలి. జస్ట్ 1 అవర్ సరిపోతుందండి. 1 కేజీ ఉసిరికాయలకి 100 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. దాంట్లో 150 ml హాట్ వాటర్ పోసి ఒక 15 మినిట్స్ పక్కనుంచుకోవాలి. పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసి మెంతుల్ని కూడా మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత వీటిని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. పక్కన మనం ప్యాన్ పెట్టుకొని ఇందాక 15 మినిట్స్ పక్కన పెట్టిన చింతపండు గుజ్జుని బాగా పిసికి గుజ్జు తీసుకుంటే నాకు 1/2 కప్ దాకా వచ్చింది. ఆ 1/2 కప్ చింతపండు గుజ్జుని ఒక పెనంలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో చింతపండును కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఆ పసుపు ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ప్యాన్ నుండి విడిపోయే వరకు చింతపండు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా కొత్త చింతపండే తీసుకోవాలి. అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పాడు కాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో కొత్త చింతపండే తీసుకోండి మ్యాక్సిమం. ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అయ్యి ప్యాన్ నుండి చింతపండు గుజ్జు సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపి పక్కన పెట్టుకోవాలి. చల్లారనివ్వాలి దీన్ని కూడా మనం. ఈలోపు స్టవ్ మీద ఉసిరికాయలు 1 కేజీ కాబట్టి అవి పట్టేంత పెద్ద ప్యాన్ ఉంటే అది తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. దాంట్లోకి 1 కేజీ ఉసిరికాయలు మనం తీసుకున్నాం కాబట్టి 1 కేజీ ఉసిరికాయలకి ఖచ్చితంగా 1/2 కేజీ ఆయిల్ అయితే పడుతుందండి. ఖచ్చితంగా 1/2 కేజీ ఆయిల్ వేసుకోండి మీరు. చట్నీలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో ఉసిరికాయలు వేసుకొని మొత్తం ఉసిరికాయలన్నీ వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో కనుక వేయించుకుంటే ఉసిరికాయ లోపల ఈవెన్గా కుక్ అవ్వదు, పైన ఏమో మాడిపోతుంది, లోపలనేమో సరిగా కుక్ అవ్వదు. సో స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉసిరికాయలు మంచిగా ఈవెన్గా కలుపుకుంటూ పైన లేయర్ బ్రౌన్ కలర్ వచ్చి లోపల కుక్ అయ్యేదాకా చూసుకోండి. మీకు అర్థం కాలేదంటే ఒక ఉసిరికాయని తీసుకొని ఒక ప్లేట్ మీద వేసి స్పూన్తో ఇలా ఒత్తి చూడండి. అవి ముక్కలు ముక్కలుగా విడిపోతుంది ఉసిరికాయ. సో అప్పుడు మంచిగా కుక్ అయినట్టు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉసిరికాయ మరీ ఎక్కువ ఫ్రై అయినా అంత బాగోదండి. అలా అని పచ్చిగా ఉన్న కొంచెం ఒగరొగరు పుల్ల పుల్లగా అనిపిస్తుంది. సో తినలేరు. నేను చూపిస్తున్న విధంగా ఒకసారి చూడండి వీడియోలో. ఈ గోల్డ్ కలర్ వస్తే మనకి సరిపోతుందండి. ఇప్పుడు అన్ని ఉసిరికాయల వరకు తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారినాకే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఉసిరికాయలన్నిటిని తీసాక అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు మంచిగా ఫ్రై అయ్యాక మనం దీంట్లో 6 to 7 వెండుమిర్చి కూడా వేసుకోవాలి. వెండుమిర్చి ఏంటంటే చట్నీలో చాలా ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తాయండి. వేడి వేడి అన్నంలో ఒక ఉసిరికాయ, ఒక ఎండుమిరపకాయ వేసుకొని అదొక ముక్క ఇదొక ముక్క నంచుకుంటూ తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. సో ట్రై చేయండి. ఎండుమిర్చి కూడా చాలా ఇంపార్టెంట్. ఎండుమిర్చి ఆవాలు బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపి దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ అస్సలు మిస్ చేయొద్దు. ఇంగువ వేసుకోండి. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో 1 కేజీ ఉసిరికాయలకి 1 కప్ కారం, 1/2 కప్ ఉప్పు, అలాగే 1/2 కప్ మెంతులు ఆవాల పిండి, అలాగే ఒక 1/2 కప్ వెల్లుల్లిపాయలు, అలాగే మనం ఇందాక ఫ్రై చేసి చల్లార్చుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసి
మొత్తం ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలన్నమాట. మొత్తం మిక్స్ చేసుకోవాలి. కారం, ఉప్పు, మసాలా, వెల్లుల్లిపాయలు, చింతపండు మొత్తం కలిసేదాకా బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక దీంట్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి, ఆ ఉసిరికాయలు కూడా మొత్తం ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉసిరికాయలకి ఆ పౌడర్స్ మసాలాలన్నీ పట్టినాక కలుపుకొని దీంట్లో మనం ముందుగా పోపు చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్ చల్లగా అయ్యి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే దీంట్లో కలుపుకోవాలి. మనం ఆయిల్ మొత్తం ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకున్నామంటే వేడి వేడి ఉసిరికాయ చట్నీ రెడీ అయిపోయినట్టే అండి. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. కానీ ఇది వెంటనే తిన్న టేస్ట్ అనిపించదండి. కలుపుకొని ఇది 3 డేస్ పక్కన ఊరనివ్వండి. 3 డేస్ తర్వాత ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటే అద్దిరిపోయే ఉసిరికాయ చట్నీ రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.